రాజమహేంద్రవరంలో బ్రహ్మ జ్యోతిల సుబ్రహ్మణ్య మైదానం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఒకప్పుడు వివిధ సమావేశాలకు ఈ గ్రౌండ్ను ఉపయోగించేవాళ్ళు. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఓపెన్ థియేటర్ పేరుతో దీన్ని సుందరీకరణని చేశారు. అంతవరకు ఓకే. ప్రస్తుతం దాని దీనావస్థ ఎంత దారుణంగా ఉందంటే పశువులకు, తాగుబోతులకు, ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళకి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ రాత్రి సమయాల్లో స్వైర విహారం చేస్తుందనేది విపరీతంగా ప్రచారం జరుగుతుంది. వాళ్ళు సర్జికల్ బ్లేడ్స్ వాడుతున్నారట. మరి లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ ఆడిటోరియంని ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించాలి తప్ప ఇలా అసాంఘిక కార్యకలాపాలకు, ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లకు, బ్లేడ్ బ్యాచ్ వాళ్లకు, పశువులకు అడ్డాగా మార్చడం పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం గారి పేరున ఏర్పాటు చేసిన ఈ మైదానం ఇప్పుడు పేరు మారిపోవడం చూపర్లు కావచ్చు, రాజమండ్రి నగరవాసులను కావచ్చు చాలా బాధకు గురి చేస్తుంది. మరి అధికారులు ఈ పశువులను, అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్లను, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లను ఇవన్నీ ఇక్కడి నుంచి తొలగించి ప్రజా ప్రయోజనార్థం దీన్ని ఏమైనా ఉపయోగిస్తారా, లేకపోతే ప్రజాధనమే కదా పోయేది అని వదిలేస్తారా వేచి చూడాలంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.